గుడ్ మార్నింగ్. ఈరోజు మా పాఠశాలలో పిఎంసి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల నందు మాక్ పార్లమెంట్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ రోజు తేదీ 5/2/2026. ఈ రోజున మా 10వ తరగతి విద్యార్థులు మాక్ పార్లమెంట్ అనే ప్రోగ్రామ్ లో ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ అండ్ వాచ్ ఇట్. క్లాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అక్కడ ఉన్నాయి. మీ నేమ్ ప్లేట్స్ నేను చూసుకోండి, అక్కడ పోయి కూర్చోండి. చైల్డ్ వెల్ఫేర్, ఎన్విరాన్మెంట్, రైట్ మెయిన్ ఈయన ప్రోగ్రామ్ జరగడానికి వెల్కమ్. క్లాస్ కొట్టండి. माननीय सभासदों, माननीय अध्यक्ष जी, పార్లమెంట్ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. ఇప్పుడు సహాయక ముఖ్యమంత్రి గారు లోకేష్ माननीय अध्यक्ष, क्या गृह मंत्री ये बताने का कष्ट करेंगे कि जम्मू कश्मीर के वायव्य क्षेत्र के हमारी सुरक्षा समझ क्या है? सहायक गृह मंत्री गजानन गारू माట్లాడాలనుకుంటున్నారు. माननीय अध्यक्ष महोदय, सरकार पहलगाम क्षेत्र की सुरक्षा स्थिति पर पूरी तरह सतर्क है. जम्मू कश्मीर पुलिस, भारतीय सेना और आदर्श सैनिक बलों द्वारा लगातार निगरानी, गश्त एवं नियंत्रण अभियान चलाए जा रहे हैं. आम नागरिकों तथा पर्यटकों की सुरक्षा इस सरकार की सोच विधि है. अपोजिशन पार्टी నుంచి మబీంద్రుని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. క్రీడలు ప్రతిపాదిత గారు మహిళల క్రీడలకు ప్రోత్సాహం కోసం ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి? క్రీడా శాఖ మంత్రి గారు జవాబు చెప్పండి. క్రీడాలకు ప్రత్యేక శిక్షణ శిబిరాలు మరియు స్కాలర్షిప్లను అందిస్తున్నాం. 2026 వరకు ప్రతి రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక క్రీడా అకాడమీలను స్థాపిస్తాం. అలాగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన మహిళల క్రీడాకారులకు ప్రోత్సాహక ప్రమాణాలు అమలు చేస్తున్నారు. మంత్రివర్యులు గారు రాబోయే ఒలింపిక్ క్రీడల్లో భారత క్రీడాకారులు ప్రదర్శనను మెరుగుపరచడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. క్రీడల అభివృద్ధి యోజన ఖేలో ఇండియా స్కీమ్ కింద మనం ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో పంపి అంతర్జాతీయ ప్రమాణాలకి అనుగుణంగా శిక్షణ ఇస్తున్నాం. అలాగే జాగ్రత్త ఎంపిక చేయబడిన కోచ్లు, ఫిజియోథెరపీ, పోషకాహారం, మానసిక శిక్షను సమగ్ర మద్దతును అందిస్తున్నాం.
అపోజిషన్ పార్టీ నుంచి కీర్తన గారు మాట్లాడారు. శాఖ మంత్రి గారు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పాత్ర ఏమిటి? ఫైనాన్స్ మినిస్టర్ గారు సమాధానం చెప్పండి. నైపుణ్యాభివృద్ధి పథకాలు, స్టార్టప్ ఇండియా మరియు ఎంఎస్ఎంఈలకు రుణ సదుపాయాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాము. ఆర్థిక బలపరిచిన యువత దేశ భవిష్యత్తు. ధన్యవాదాలు. నేను మరో ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. అడగండి. ఆర్థిక శాఖ మంత్రి గారు దేశ ఆర్థిక స్థిరత్వంపై ప్రభుత్వ విశ్వాసం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఉన్నప్పటికీ బలమైన ఆర్థిక సంస్కరణలు, బాధ్యతాయుత ఆర్థిక నిర్వహణ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు సాగుతుంది. ప్రజల విశ్వాసమే మా బలం. ప్రతిపక్ష పార్టీ నుంచి సుజిత గారు మాట్లాడాలని కోరుతున్నాను. అధ్యక్ష మహిళల అధ్యక్ష డ్రగ్స్ బానిస బానిసైన వారికి పునర్వాసం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి హోమ్ మినిస్టర్ గారు. బానిసైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూస్తున్నాము. దేశవ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు, కౌన్సిలింగ్ మరియు పునరావాస కార్యక్రమాలు అందిస్తున్నాము. అడగండి. దేశంలో మహిళల భద్రతను పెంచేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? గౌరవ సభ్యులు గారు, మహిళల భద్రత ప్రభుత్వానికి కీలక అంశం. మహిళా పోలీస్ స్టేషన్లు, శక్తి యాప్లు, ఫస్ట్ ట్రాప్ కోర్టులు, అలాగే మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు విధించడం ద్వారా భద్రతను పెంచుతున్నాము. కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రణ చేసేందుకు ప్రభుత్వం ఏం చేస్తున్నది? గౌరవ సభకు తెలియజేయదలుచుకున్నది ఏమనగా, సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక సైబర్ క్రైమ్ సెల్స్ ఏర్పాటు చేశాము. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నాము. అధ్యక్ష, దేశంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్రను ప్రభుత్వం ఎలా చేస్తుంది? గౌరవ సభ్యులు గారు, పోలీస్ సిబ్బంది దేశ రక్షకులు. వారి శిక్షణ, వేతనాలు, ఆధునిక ఆయుధాలు, వసతి సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచుతున్నాం. హోంమంత్రి గారు, దేశంలో యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? వివరించండి. గౌరవ సభ్యులారా, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టేషన్ చట్టంలో కఠినంగా అమలు చేస్తున్నాము. విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ద్వారా తనిఖీలు మరియు సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి లోకేష్ గారు ప్రశ్న అడిగారు. అధ్యక్ష, గౌరవనీయులైన బాల సంక్షేమ మంత్రి గారు, దేశం అనాథ మరియు పేద పిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ముఖ్యమైన చర్యలు ఏమిటి? చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సమాధానం చెప్పండి. దేశంలోని ప్రతి బాలకు సురక్షితంగా, ఆరోగ్యంగా లాంగ్ షాట్ అందుకోసం చైల్డ్ కేర్ మందు నుంచి దగ్గర నుంచి అనాథాశ్రమాలకు ఆర్థిక సహాయం, పోషణ పథకాలు, అలాగే విద్యా సమాన పథకాలు అమలు చేస్తున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. One more question. Go ahead. బాల కార్మికులు వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది? వివరించండి. ఈ ప్రశ్నకు చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సమాధానం చెప్పండి. గౌరవ సభ్యుల బాల కార్మిక వ్యవస్థ ఒక సామాజిక శాపం. దాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం బాల కార్మిక నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం. బాల కార్మికులను గుర్తించి వారి పాఠశాలలో చేర్పించడం, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ధన్యవాదాలు అధ్యక్ష. అపోజిషన్ ఎంపీ గారు అనుష ప్రశ్న అడిగారు. స్పీకర్ మేడం గారు, ఒక ప్రశ్న గౌరవ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ గారిని అడుగుతున్నాము. భారతీయ పౌరులు విదేశాల ఎదుర్కొని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏమి చర్యలు చేస్తుంది? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ దీనికి సమాధానం చెప్పండి. దేశాల్లో ఉన్న భారతీయులు భద్రత,
ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఎమ్మెల్సీలు మరియు కాన్సులేట్ల ద్వారా సహాయం అందించడం, అత్యవసర పరిస్థితుల్లో భారతీయులను స్వదేశీకి తీసుకురావడం, అలాగే హెల్ప్ లైన్ సేవల ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తున్నాము. తెలుసుకున్నాను. గౌరవనీయులైన విదేశాంగ మంత్రి గారు భారతదేశంలో ఇతర దేశాలలో స్నేహపూర్వకంగా సంబంధాలను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న ముఖ్యమైన చర్యలు ఏమిటి? సమాధానం చెప్పండి. భారతదేశం ప్రపంచ దేశాలలో శాంతి, సహకారం, పరస్పర గౌరవం ఆధారంగా సంబంధాలను కొనసాగుతోంది. వాణిజ్య ఒప్పందాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, అలాగే ద్వైపాక్షిక మరియు బహుళపక్షిక సమావేశాల ద్వారా అంతర్రాష్ట్రీయ సంబంధాలను బలోపేతం చేస్తున్నాము. ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది? అలాగే విద్యార్థులు డ్రాప్ అవుట్ రేటును తగ్గించడానికి ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారు? ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు సమాధానం చెప్పండి. విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులు పాఠశాలలో నింపుతున్నాం. ఉపాధ్యాయుల శిక్షణ ద్వారా బోధన నాణ్యతను పెంచుతున్నాం. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నాం. ఈ చర్యల ద్వారా విద్యార్థుల హాజరు పెరిగి డ్రాప్అవుట్ రేటు గణనీయంగా తగ్గుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి మానస గారు ప్రశ్న అడిగారు. గౌరవనీయులైన స్పీకర్ గారు, అసలు ఈ బంగారం ధరలు మన దేశంలో ఎందుకు ఇలా పెరుగుతున్నాయి? మన పిఎం గారు సాధించాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి గారు జవాబు చెప్పండి. స్పీకర్ గారు, ఈ బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం అమెరికా మరియు బ్రిటన్ స్టాక్ మార్కెట్. మన దేశ ప్రజలు బంగారాన్ని పెళ్లిల్లో, వివిధ రకాల్లో, వేడుకల్లో మరియు విలువైన వస్తువుగా భావించి అధిక మొత్తంలో కొంటారు. వెస్టర్న్ కంట్రీస్ ప్రజలు మాత్రం బంగారాన్ని అసలు కొనరు. జస్ట్ వారు బంగారం పైన పేపర్ బాండ్స్ పై ఇన్వెస్ట్ చేస్తారు. ఫిజికల్ గా వారు బంగారాన్ని కొనరు. ఈ వెస్టర్న్ కంట్రీస్ ధనవంతులు, మరి ముఖ్యంగా అమెరికా మరియు బ్రిటన్ స్టాక్ మార్కెట్ చేసే ధనవంతుల కుట్ర పన్ని ఒక పక్క ప్లాన్ ప్రకారం బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేశారు. దీనివల్ల బంగారాన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. కనివిని ఎరగని చేశారు రీతిలో పెరిగాయి. అధ్యక్ష, సిబి వారి నివేదిక ప్రకారం అక్టోబర్ 2025 నుండి 2026 జనవరి 30 వరకు బంగారం ధరలు అసలు ఆకాశమే హద్దుగా విపరీతంగా పెరిగాయి. ఈ మధ్య కాలంలో మన దేశ ప్రజలు కూడా బంగారాన్ని అప్పులు చేసి మరీ కొన్నారు. ఎప్పుడైతే మన దేశ ప్రజలు అధిక మొత్తంలో బంగారాన్ని కొన్నారో అప్పుడే ఈ వెస్టర్న్ కంట్రీస్ ధనవంతులు అధిక మొత్తంలో కొన్ని లక్షల కోట్ల ఆదాయాన్ని పొందారు. మన దేశ ప్రజలు డబ్బులు దోచుకున్నారు. వారి టార్గెట్ ముఖ్యంగానే మొన్న 30 జనవరి 2026 మధ్యాహ్నం తర్వాత వారి షేర్స్ కొనడం ఆపి వారి షేర్స్ అమ్మటం చేశారు. దీనితో బంగారం ధరలు తగ్గటం మొదలైంది. మన దేశ ప్రజలు డబ్బులు ఆవిరైపోయి వెస్టర్న్ కంట్రీస్ వారి దాసోహం అయ్యింది. మన దేశం ఇలాంటి కుట్రలు లేకుండా మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని మీకు మరియు మన దేశ ప్రజలకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు స్పీకర్ గారు. స్పీకర్ మేడం గారు మరియు పిఎం గారు, ముందు మనమంతా ఇండియన్ తర్వాతని ఆపోజిషన్ పార్టీ అండ్ రూలింగ్ పార్టీ పిఎం గారు, మీరు మన దేశానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి మా పార్టీ అపోజిషన్ లీడర్ గారికి ధన్యవాదాలు. రెస్పెక్టెడ్ స్పీకర్ మేడం గారు, నేను మన రూలింగ్ పార్టీ ప్రయత్నాలను ప్రత్యేకంగా అభినందించాలనుకుంటున్నాను. దేశ రక్షణ, పరిశోధన, ఆరోగ్య, విద్య వంటి రంగాల్లో
ప్రభుత్వ చర్యలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఇస్రో విజయాలు, గగనీయ చూపింగ్ మిషన్లు మరియు యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం అభినందనీయంగా ఉంది. అలాగే ప్రభుత్వానికి అందిస్తున్న మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహం, రక్షణ పరిశ్రమ మరియు సాంకేతికలో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడం నిజంగా కీర్తించదగినది. ఇది దేశానికి మాత్రమే కాక భవిష్యత్తు యువతకు కూడా స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రయత్నాలను నేను హృదయపూర్వకంగా ప్రశ్నిస్తున్నాను. పార్టీని గుర్తించినందుకు అపోజిషన్ లీడర్ గారికి ధన్యవాదాలు. స్పీకర్ మేడం గారు మరియు పిఎం గారు, ముందు మనమంతా ఇండియన్ తర్వాతనే ఆపోజిషన్ పార్టీ అండ్ రూలింగ్ పార్టీ పిఎం గారు, మీరు మన దేశానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి మా పార్టీ తరపున ధన్యవాదాలు. ఈ పార్లమెంట్ సమావేశం సజావుగా జరగడానికి సహకరించిన రూలింగ్ పార్టీ వారికి, అపోజిషన్ పార్టీ వారికి, మిగతా అన్ని ఎంపీలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దీనితో ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశం ముగించడం జరిగింది. అందరి మీరు మోడల్ మోషన్ తీసుకురావడానికి సిద్ధమా? స్పీకర్ గారు, దేశ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నాను. మనం ఇస్రో విజయాలు, మేక్ ఇన్ ఇండియా మరియు విద్యా రంగంలో తీసుకున్న కొత్త ప్రాజెక్టులతో యువతకు ప్రేరణ ఇస్తున్నాం. వివిధ పార్టీ సూచనలను గౌరవంగా తీసుకుంటూ అవి సమర్థవంతంగా అమలు చేస్తాము. మొదట ప్రతిపక్ష పార్టీ నుంచి అనుశ్రీని ప్రశ్న అడగాలని కోరుతున్నాను. అధ్యక్ష గారు, బడ్జెట్ లో సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన ప్రయోజనాలు ఏమిటి? దాని గురించి వివరించండి. అధ్యక్ష, బడ్జెట్ ద్వారా పేదలు, మధ్యతరగతి రైతులు, మహిళలు, యువతకు ప్రయోజనాలు కల్పించారు. పన్ను తగ్గింపులు, సామాజిక భద్రతా పథకాలు, ఉపాధి అవకాశాలు పెంపు ద్వారా ప్రజల జీవన మెరుగుపడేలా చర్యలు తీసుకున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు కీర్తన దేశ రక్షణ సామర్థ్యం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన చర్యలు ఏమిటి? వివరించండి. ఆర్మీ, నేవీ, ఏవియేషన్ విభాగాల్లో ఆధునిక ఆయుధాలు, సాంకేతిక రాకెట్ మరియు డ్రోన్లు ఏర్పాటు చేస్తుంది. అంతేకాక రక్షణ పరిశ్రమలు, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టుల ద్వారా స్వదేశ ఆయుధ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. ధన్యవాదాలు. ప్రతిపక్ష పార్టీ నుంచి రాహుల్ ఎంపీ, అపోజిషన్ నుంచి ప్రశ్న అడగండి. రైల్వే మంత్రి గారికి అడుగుతున్నాను. భారతీయ రైల్వేలను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన చర్యలు ఏమిటి? రైల్వే మినిస్టర్ గారు సమాధానం చెప్పండి. భారతీయ రైల్వేలను ప్రపంచ రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు విద్యుదీకరణ, ఆధునిక సిగ్నల్ వ్యవస్థలు, వేగవంతమైన రైళ్లు మరియు స్టేషన్ పునర్నిర్మాణం వంటి చర్యలు తీసుకుంటున్నాము. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కలిగిస్తున్నాము. మంత్రివర్య గారు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుంది? ప్రభుత్వం ప్రతి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పిహెచ్సి నందు ఆధునిక వైద్య పరికరాలు మరియు వైద్య సిబ్బంది నియమించడం ప్రారంభించింది. అంతేకాక 2026 నాటికి ప్రతి జిల్లాలో కొత్త ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించడానికి ప్రణాళిక ఉందని తెలియజేస్తున్నాము. ఎంపీ, అపోజిషన్ లీడర్ నుంచి నిఖిల్ ప్రశ్న అడగండి. అధ్యక్ష, మంత్రి గారు, భవిష్యత్తులో భారత్ మారిన అంతర్జాతీయ స్థాయిలో మౌలిక మార్పులు సాధించడానికి ఏ ప్రణాళికలు ఉన్నాయి? వివరించండి. ప్రభుత్వం తదుపరి 5 సంవత్సరాల్లో మరిన్ని డిప్లొమాటిక్ మిషన్లు, సాంకేతిక మరియు విద్యా భాగస్వాములు, వాణిజ్య ఒప్పందాలు విస్తరించడం లక్ష్యంగా పెట్టింది. అంతేకాక అంతర్రాష్ట్రీయ సదస్సులో విప్లవాత్మక సాంకేతిక మార్గదర్శకాలలో కూడా ప్రతినిధులను చేర్చడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ నుంచి అనుష గారు ప్రశ్న అడగండి. అధ్యక్ష, గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు ఉన్న అవకాశాల అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేస్తుంది? స్కాలర్షిప్, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ మరియు హాస్టల్ సదుపాయాల ద్వారా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.
డిజిటల్ విద్య ద్వారా గ్రామీణ విద్యార్థులు కూడా నాణ్యమైన విద్య పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. గౌరవ విద్యా మంత్రి గారిని అడుగుతున్నాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 అమలు ద్వారా విద్యా వ్యవస్థలో వచ్చిన ప్రధాన మార్పులు ఏమిటి? విద్యార్థి కేంద్రిత విద్య, నైపుణ్యాధారిత పాఠ్యక్రమం, మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్ విధానం మరియు ప్రాంతీయ భాషల్లో ప్రాథమిక విద్య వంటి సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఇది విద్య నాణ్యతను మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి మానస గారు ప్రశ్న అడిగారు. మానవ హ్యూమన్ ట్రాఫిక్ పెరుగుతున్నాయి. తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన చర్యలు ఏమి వివరించండి. ఉమెన్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, ఉమెన్ ట్రాఫిక్ పోక్స్ చట్టం మరియు రాష్ట్ర పోలీస్ శాఖలతో సమన్వయం హెల్ప్ లైన్లు 1098, 181 మరియు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేయబడినవి. ధన్యవాదాలు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు అడగండి. ఇప్పుడు కూర్చోండి. బంగారం వాళ్ళని పాటించాలి. ప్లీజ్ సిట్ డౌన్. ప్రతిపక్ష పార్టీ నుంచి మాధవి గారు ప్రశ్న అడిగారు. అధ్యక్ష, మన దేశంలో స్త్రీలపైన అనేక దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం ఏవైనా చర్యలు తీసుకుంటారా? వివరించండి. ధన్యవాదాలు ఎంపీ గారు. ఈ దిశగా ముఖ్యమైన చట్టాలు మరియు పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. 1వ దాంట్లో మహిళా హక్కుల చట్టం మహిళలపై దాడులకు కఠినంగా శిక్షలు విధించారు. మహిళల విద్య కోసం ప్రత్యేక స్కాలర్షిప్స్ మరియు మహిళల కోసం రక్షణ కాలేజీని పెంచడం. 2వ దాంట్లో ఆర్థిక స్వావలంబన ప్రణాళికలు మహిళలు స్వయం సహాయం సమితులు ఏర్పాటు చేసి చిన్న వ్యాపారాలు మరియు ఆర్థిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు మద్దతు ఇవ్వడం. 3వ దాంట్లో ప్రత్యేక మహిళల సెక్యూరిటీ యాప్ మహిళలకు అత్యవసర సమయంలో సహాయం అందించడానికి మేము సెక్యూరిటీ యాప్ ప్రారంభించాం. ఇది గమనీయం చేసేందుకు సహాయపడుతుంది. ప్రతిపక్ష పార్టీ నుండి హరీష్ గారు ప్రశ్న అడిగారు. అధ్యక్ష విద్యా సమస్యలు చెప్పండి. జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నాము. యాంటీ డ్రగ్స్ సభ్యులు, అవగాహన సదస్సులు మరియు తల్లిదండ్రుల భాగస్వామ్యంతో విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాము. ధన్యవాదాలు. ప్రతిపక్ష పార్టీ నుంచి సుధిజ గారు ప్రశ్న అడిగారు. ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనలో అత్యంత విజయంగా స్థానంగా మారింది. ఈ విజయానికి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన ప్రోత్సాహాలు ఏమిటి? వివరించండి. ధన్యవాదాలు. విశ్వ విజయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో సాంకేతిక ఉపగ్రహ ఉత్పత్తి, రాకెట్ డెవలప్మెంట్, అదనంగా యువ శాస్త్రవేత్తలు డెవలప్మెంట్, అదనంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల మరియు కొత్త R&D కేంద్రాల ఏర్పాటు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి అఖిల్ గారు ప్రశ్న అడిగారు. మధ్యవాయువు గారు ఇస్రో ద్వారా రూపొందించబడిన ప్రధాన ఉపగ్రహాలు, రాకెట్లు మరియు అంతరిక్ష మిషన్లు వివరాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వివరించండి. సైన్స్ అండ్ టెక్నాలజీ గారు ప్లీజ్ సమాధానం చెప్పండి. ధన్యవాదాలు. ఇస్రో ప్రధాన మిషన్లు PSLV అండ్ GSLV గేట్లు, రాకెట్లు, చంద్రయాన్ 1 and 2 మంగళయాన్ మిషన్లు, నావిక్ భారతీయ నావిగేషన్ సిస్టమ్ ఉపగ్రహాలు, రీసాట్, కార్టోసాట్, ఇన్సాట్ ఉపగ్రహాలు. ఇవి అన్ని భూగోళ కమ్యూనికేషన్, మానిటరింగ్ మరియు అంతరిక్ష పరిశోధన కోసం ఉపయోగపడుతున్నాయి. అపోజిషన్ పార్టీ నుంచి హిమబిందు గారు ప్రశ్న అడిగారు. క్రీడా మైదానాల భద్రత మరియు నిర్వహణపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో దయచేసి వివరించండి. స్పోర్ట్స్ మినిస్టర్ గారు సమాధానం చెప్పండి. మైదానానికి సక్రమంగా భద్రతా సదుపాయాలు, CCTV, అత్యాధునిక ఫిట్నెస్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మైదానాల నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నియమిత పరిశీలన
శుభ్రత మరియు పర్యావరణ ప్రమాణాలు పాటించబడుతున్నాయి. ఇప్పుడు లోకేష్ గారు ప్రశ్న అడుగుతున్నారు. పిల్లలు మరియు వారి సంక్షేమానికి సంబంధించిన మౌలిక సౌకర్యాలు మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వివరించండి. మినిస్టర్ గారు సమాధానం చెప్పండి. మీరు అడిగిన ప్రశ్న చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ దిశగా మన ప్రభుత్వం కీలక కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఒకటవది పిల్లల రక్షణ కేంద్రం. చిన్నారి హక్కులు పరిరక్షణకు గల కార్యక్రమాలను చేపట్టడం మన ముఖ్య లక్షణాలు. రెండవది బాల సంరక్షణ పోషకాహార కేంద్రాలు. ప్రతి గ్రామంలో కనీసం 1 లేదా 2 బాల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నాం. మూడవది విద్యా సంస్థల పెరుగుదల. పిల్లలకు విద్య అందించేందుకు ఉచిత పాఠశాలలు, బడ్జెట్, పోషకాహారం మరియు సురక్షిత వాతావరణం అందించేందుకు యోచిస్తున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు అపోజిషన్ పార్టీ నుంచి అజయ్ గారు మాట్లాడారు. మేడం స్పీకర్ గారు, నేను ఆర్థిక శాఖ మంత్రి గారు, నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఓకే, అడగండి. గౌరవనీయులైన ఫైనాన్స్ మినిస్టర్ గారు, బంగారు మార్పిడి ధరలు పాపం పెరిగినట్టు విపరీతంగా పెరుగుతున్నాయి. పేదవారు తమ ఆడపిల్లల పెళ్లిల కోసం మంగళసూత్రం కూడా చేయించలేకపోతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఫైనాన్స్ మినిస్టర్ గారు జవాబు చెప్పండి. కేవలం ఇండియాలోనే కాదు, మొత్తం వరల్డ్ వైడ్, మొత్తం అంతటా పెరిగాయి. రీజన్స్ మీకు కూడా తెలుసు. ఎందుకు సభను డైవర్ట్ చేస్తున్నారు? నేను డైవర్ట్ చేయలేదు. ఎంపీ గారు, వరల్డ్ మార్కెట్ బట్టి ధరలు పెరగటం తగ్గటం ఉంటాయి, అంతేగాని మన దేశ బడ్జెట్ పైన కాదు. ధరలు వెంటనే తగ్గాలి. ఇదే మా ప్రతిపక్ష ఇంపార్టెంట్ డిమాండ్. సైలెంట్ గా ఉండండి. ఎంపీ అజయ్ గారు, సభ గౌరవాలను, పార్టీ గౌరవాలను పాటించాలి. మీరు ఇలా చేయడం సరికాదు. నిశ్శబ్దంగా ఉండండి. భాషాస్ గారు, మీ ఎంపీ అజయ్ గారిని హాల్ నుండి బయటికి తీసుకెళ్ళండి. మా పార్లమెంట్ విద్యార్థులపై నిర్వహించబడింది. ఇది చాలా చాలా బాగుంది. వాస్తవం చెప్పాలంటే 4 సంవత్సరాలు దాటిపోయింది పాఠశాల ఉంది. విద్యార్థులపై చేయబడినటువంటి గొప్ప ఈ రోజు కార్యక్రమం ఇలాంటి స్పెసిఫిక్ కాంపిటీషన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవగాహన ఎలా పార్లమెంట్ ఎలా రన్ అవుతుంది, అందులో ఎలాంటి రెజల్యూషన్స్ పాస్ అవుతాయి, మనకు వాటి మీద పూర్తి స్థాయి అవగాహన కూడా విద్యార్థులు ఇక్కడ ఉంటున్నప్పుడు మాత్రమే మనకు ఫుల్ మొత్తం బాధ్యత వహించినటువంటి సోషల్ టీచర్స్, మరో ముఖ్యంగా స్నేహితులత మేడం, ఆనందన్ సార్, మీరు మాట్లాడవలసిందే కోరుతున్నాము. సార్ వాళ్ళు మీకే ఇబ్బంది ఈనాటి మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి శ్రీరామ్ సార్కి ముందుగా ధన్యవాదాలు. ఉపాధ్యాయ బృందానికి మా వైపు నుంచి ధన్యవాదాలు. స్పీకర్ గారి అనుమతితో అంటే పార్లమెంట్ ఎప్పుడు నేను అడుగు పెట్టలేదు. పార్లమెంట్ అనేటటువంటి సమావేశాలు దూరదర్శన్ ద్వారా నేటి ప్రధాన ఉపాధ్యాయులు నాతోటి ఉపాధ్యాయులు ఈ రోజు జరిగినటువంటి మాక్ పార్లమెంట్ అనేది చాలా విజయవంతంగా ముగిసింది. క్వశ్చన్ చేయడము, ఇదంతా కూడా చాలా చక్కగా ఆన్సర్ చెప్పడము, ఇదంతా కూడా చక్కగా చాలా మంచిగా. నేను ఎప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ కొంచెం ముందుగా అధికారంలో కేవలం కొన్ని గంటల్లో ఇంతటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ ఈరోజు పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించినందుకు మాక్ పార్లమెంట్ ప్రోగ్రామ్ ఉంది.
సభాధ్యక్షులు శ్రీధర్ గారు, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు ఈ వాక్ పార్లమెంటు సభ సమావేశానికి మరి దీన్ని ఏర్పాటు చేయడం విధంగా మన అమ్మాయి విధంగా మరి గతంలో ఉన్నటువంటి మహిళా స్పీకర్ ఏ విధంగా ఆ డ్రెస్సింగ్ ఎట్లుందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది. అంటే నిజంగా మరి ఈ విధంగా తయారు చేయడానికి, ఈ కూర్పు చేయడానికి, నిర్వహణ చేయడానికి విద్యార్థులు ఉన్నటువంటి లైఫ్ లో కూడా